పంచశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోలా హాట్ 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 మెక్సికన్ టెకీలా చిక్కునావే చిన్ననాటి ఫ్యాంటసీలా ఓ బాటు బాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా నీ స్మైలే లవ్ సింబలా. Good evening and welcome to Extra Zabardast Khatarnak Comedy Show. Extra Zabardast. ఈ Extra Zabardast episode start చేయాలంటే ఏం చేయాలి? మన extra special judges ని invite చేయాలి. Please welcome the extra gorgeous, extra beautiful రోజా గారు. పిల్ల నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్ల నీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్ల నీ చూపుకి మెల్ట్ అయ్యా, పిల్ల నీ అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. Now it's time to welcome our very own laughing star, Tower Star Nag Babu garu. క్యారెక్టర్ తో మనందరినీ మళ్ళీ మళ్ళీ గుర్తుండిపోయేలా నవ్వించడానికి వచ్చేస్తున్నారు అదరే అభి along with his team. So let's welcome them. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో ఏమో, అటు 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 అని నడకలు ఎక్కడికో సడేలేని అలజడేదో ఎలా మదికి వినిపించింది. ఏంటండి కాలు గాలిన అప్పారావు లెక్క అటు ఇటు తిరుగుతున్నారు? మనం వచ్చి 15 నిమిషాలైనా ఎంట్రీ సాంగ్ లేదంటే. వాళ్ళు సాంగ్ వేశారు, మీరు స్టెప్పులు కూడా వేశారు. మీ మతి మరుపు మండ. అయినా సగం మీ సంగ ఎక్కువ బయటకు వచ్చారేంటండి? మతి మరపు ఎవరికే? నాకు మతి మరపా? నాకు మతి మరపా? నాకు మతి మరపు అయితే ఆయన ఎస్పీ బాలు నాకు తెలీదా? ఆవిడ చిత్ర గారు ఇక్కడ గెస్ట్ గా వచ్చారు నాకు తెలీదా? ఇది పాడతా తీయగా ప్రోగ్రామ్ నాకు తెలీదా? నమస్తే అండి, నా పేరు గోవర్ధన్ అండి, నేను విజయవాడ నుంచి వచ్చాను. ఆడియన్స్ లో మా అమ్మ కూడా ఉందండి. అమ్మ హాయ్ చెప్పు కెమెరా. అరదా ఏంటే స్కిట్ స్టార్ట్ అని ఎక్కడ నిలబడ్డావు? డైలాగ్ మర్చిపోయావా ఏంటి? నేను మతి మరపుతో చస్తున్నా. ఎల్లు కాఫీ తీసుకురాపో, నేను మేనేజ్ చేస్తా. ఎల్లు. దీని మతి మరపుతో చస్తున్నా. అబ్బబ్బబ్బబ్బా ఏమిటో న్యూస్. గుంటూరు టాకీసులో నిండు చీరలో కనిపించనున్న రష్మి, రాజధానిలో రైలు ప్రమాదం, జబర్దస్తులో రోజా గారు రష్మిల ఎంట్రీ అదుర్స్, సమ్మె విరమించిన కొరియోగ్రాఫర్లు. ఇదిగోండి కాఫీ. ఏమిటే అడక్క ముందే కాఫీ తెచ్చావు? ఏంటి టెండర్ వేసావా? నా బొందేశాను. చూశారు కదండి, ఇందాకే కాఫీ అని చెప్పాడు. అది తీసుకొచ్చానా లేదో అప్పుడే మర్చిపోయాడు. ఏం చెప్పమంటారండి, పెళ్లి చేసుకున్న ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ మర్చిపోయిన ఫస్ట్ పర్సన్ ఇతనేనండి. ఏంటే మతి మరపు మంది పని సార్ కీరవాణి గారు. ఇప్పుడు ఏంటంటే సార్, నేను ఇంత కష్టపడుతున్నా కూడా ఆడవాళ్ళు ఉన్నారు చూసారు, మన 7th సెన్స్ లాంటి వాళ్ళండి. ఈ 6 సెన్స్లను సంకరాకిచ్చేసి ఒక నాన్ సెన్స్ క్రియేట్ చేసి పెడతారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా? నేను ఏదో చెప్పాను, పడుంటే పెట్టుకోండి అలా. అమ్మగారు పాలు. ఎవరో పాపం బాబు వాళ్ళ అమ్మని పాలు అడుగుతున్నట్టున్నాడు. ఎంత లీటర్? 40 రూపాయలు. 40 40 నీ బేరాలంటారు. లాజికల్ మాట్లాడుకోండి, సంసారాలు ఉంటే కొంప. శారదా ఏంటే పాలవాడితో డబ్బులు ఇవ్వలేదా? ఎంత? 40. 500 తీసుకో, మళ్ళీ ఇంకో నెల రోజు రాకు. పాలవాడితో ఏంటే? సరే కాఫీ పెట్టరా. కాఫీ కాదు, కాఫీ కాఫీ అని ఇప్పటికి 30 సార్లు చెప్పి నన్ను కాల్చుక తింటున్నారు.
మీరే అంటే మీకు తోడు వాడు తయారయ్యాడు. వాడేవాడే మీ కొడుకు సుపుత్రుడు పుత్రరత్నం. నాకు కొడుకున్నాడా? ఏడి వాడిని పంపిస్తాను. వాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి వాడిని మందలించండి. సరే రమ్మన్. నాన్న, ఏంట్రా ఇది? అది కూడా తెలవదా రిపోర్ట్? అబ్బా అది కూడా తెలియదా రిపోర్ట్? నాకు తెలిసింది రిపోర్ట్ అని. ఏంటివి అంటున్నాను. కళ్ళున్నాయి కదా చూసుకో. నాన్న మా కాలంలో రాత్రి పూట లైట్ల కింద చదువుకునే వాళ్ళని తెలుసా? పగలంతా ఆడుకునే వాళ్ళ నాన్న. కొంచెం గ్యాప్ ఇవ్వరా? ఎంత గ్యాప్ సరిపోద్దా నాన్న? నీకు దండం పెడతానరా. నువ్వు ఇందులో చూసావా? మ్యాథ్స్ 10, సోషల్ 10, సైన్స్ 10, ఇంగ్లీష్ 10. ఏంట్రా మొత్తం కలిపితే 40 కూడా లేవు. పడగా ఫోన్ వస్తుంది. హలో ఆ నితిన్ చెప్పు. వాడు అక్కడ మర్చిపోతే నన్ను అడుగుతావేంట? టీమ్ లీడర్ చేసుకున్నా కదా, చేసుకోండి. నా మార్పుకే గుర్తులేదు ఇక్కడ. ఎల్లో పెడాయి. ఏంట్రా ఏం మాట్లాడుతున్నా నీతో? 50 రూపాయలు పాకెట్ మీద అవసరమా నీకు? నీ వయసుకి 50 అవసరమా? ఇదిగో 1000 రూపాయలు ఇస్తున్నాను, సంవత్సరం దాకా అడుగు తెలు. ఏమండి వాడి గట్టిగా ఇచ్చారా? గట్టిగా అంటే 1000 రూపాయల నోటు తీసి మరి ఇచ్చా. 1000 రూపాయల నోట్ ఏంటండి? వాడిని మందలించమంటే మనీ ఇచ్చి పంపించారా? అంటే ఇప్పుడు పిల్లల్ని అలా బెదిరించకూడదు, భయపెట్టకూడదు అని మనం ప్రేమగా సున్నితంగా అలా చెప్పుకోవాలన్నట్టు. కవరింగ్ చాలండి. ఇంతకి ఎక్కడ పంపించారు? స్కూల్కి వెళ్ళాలి. అదేంటి స్కూల్ నెక్కర వేయకుండా పంపించారు? స్కూల్ నెక్కరా? ఇక్కడ నా నెక్కరికి ఎవరు గతి లేదు. ఆ నెక్కర ఎవడు అడుగుతాడే. అరే గోవర్ధన్, అరే గోవర్ధన్, ఆర్డర్ ఈ టైంలా. గోవర్ధన్ సుబ్బారావు ఇదేనా రావడం? అయితే రా 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 లగేజ్ ఇచ్చి. నేను తీసుకొస్తా. అరే నేను తీసుకొస్తా. మా ఇంటికి వచ్చిన గెస్ట్ నువ్వు రా లోపల. ఏదో ఇంత మర్యాద, మరి ఏం చేద్దాం. ఇంటికి ఫ్రెండ్స్ వస్తే థ్రిల్లే వేరండి. రాత్రికి పార్టీ ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడికి వచ్చానండి. సుబ్బారావు గారు అబ్బబ్బబ్బబ్బబ్బా, ఊరు నుంచి మీ ఇల్లు ఎత్తుకుంటూ రావడానికి చిరాకు వచ్చేసిందండి. బస్సు ప్రయాణం మహా చిరాగ్గా ఉంది. బాత్రూమ్ ఎక్కడ? బాత్రూమా? అక్కడ ఉందా? వెళ్ళొస్తానులేండి, స్నానం చేసి వస్తాను కొంచెం. వీడింటికి నేను వచ్చానా, నా ఇంటికి వీడు వచ్చాడా? ఇంటిడు సూట్ కేసు ఇక్కడే పెట్టేశాడు. సుబ్బారావు గారు ఇదేనా రావడం? వచ్చి చాలా సేపు అయింది. రండి రండి కూర్చోండి కూర్చోండి. ఏం నన్ను పట్టించుకోడేంటి? గోవర్ధన్, సుబ్బారావు గారు ఇదేనా రావడం? ఇప్పుడు 30 సార్లు అన్నావు. రండి కూర్చోండి. మర్చిపోయి కూడా మళ్ళీ వేరియేషన్స్. సుబ్బారావు గారు, నాన్న, నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్, మీ బాబుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. మా బాబేంట్రా మీ బాబాడు? మీ ఆవిడ నాతో ఆ విషయం చెప్పలేదే. పిచ్చి పట్టిందా నీకు? మీ బాబు. మా బాబా? సుబ్బారావు గారు చీకటి పడుతుందండి. రాత్రికి ఉన్నది ఒకే ఒక బస్సు. ఊరికి వెళ్ళిపోవాలి, మేము వెళ్తాం. ఒరే గోవర్ధన్, ఆ డైలాగ్ నాది. ఊరి నుంచి వచ్చింది నేను, వెళ్ళాల్సింది నేను, నువ్వు కాదు. ఛీ! అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎవరండి? ఎవరేంటే మతి మరపదానా? నీ మొగుణ్ణి. శారదా, ఇంతకుముందు సుబ్బారావు వచ్చాడే, ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చాడేమో. మీ దెబ్బకి ఏం చెప్తాడు? తట్టుకోలేక వెళ్ళిపోయి ఉంటారులేండి. అమ్మా, కడుపు నొప్పి. అయ్యో అయ్యో, నా బిడ్డ కడుపు నొస్తుందండి. ఏమండి, నా బిడ్డ కడుపు నొస్తుందండి. 108 అంబులెన్స్. రష్మి ఏంటి ఈ మధ్య చీరలు బాగా కడుతున్నావు? పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు? ఎక్కడ మ్యారేజ్? ఎడింగ్ హెవెన్? నాన్న, మీ అబ్బాయా? వీడేంటి నా చక్కరెక్కాడు? ఎవరో తప్పిపోయినట్టున్నారండి. వాళ్ళ పేరెంట్స్ కప్ప చెప్పేస్తా. మీరు ఇక్కడ ఉండు, వచ్చి మాట్లాడుకుందాం. సార్ పాప మీ బాబు ఎవరో తప్పిపోయారు సార్. వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నాడో కొంచెం కనిపెట్టించి. I am proud of you, my boy. Well done. I am not happy, sir. Please. వాడిని వాళ్ళ నాన్నకప్ప చెప్పండి, నాకు అంతే చాలు. ఏంటో సార్, ఒక మంచి పని చేయకపోతే నాకు మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు సార్. ఇంతకు ఇక్కడికి ఎందుకు వచ్చాను? హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. శారదా, నీకేం కాదు శారదా, మనకు బాబే పుడతాడు. అచ్చా నాలాగే ఉంటాడు శారదా. నువ్వేమడ్రా? ఇదేంటో నాకేం అర్థం కావట్లేమ్మా. నాకు పెయిన్ వస్తుందమ్మా. పెయిన్ వస్తుందా? ఎక్కడ వస్తుంది పెయిన్? కార్ డ్రైవర్ గా పెట్టుకుంటే ఏం చేస్తున్నావు? అమ్మగారిని వదిలేసి వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్ళిపోయావు? యారా, నేను కార్ డ్రైవర్ నా, అది నా పెళ్ళాం, దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నేను. నా కారుకు డ్రైవర్ గా పెట్టుకుంటే నా బిడ్డకు డ్రైవర్ అయ్యావా?
మనం డైరెక్ట్ కోర్టులోనే కలుద్దాం, విడాకులతోనే మాట్లాడదాం. ఏమే ఎవడే వాడు? నేనున్నప్పుడే విడాకుల దాకా వెళ్ళారంటే నేను లేనప్పుడు ఇంకెంత దూరం వెళ్ళారు? నీ సంగతి పోలీస్ స్టేషన్ లో తెలుస్తానే. ఏమండి బాబు ఏడండి? నువ్వే మీ బాబు నాకేం తెలుసు, మీ బాబు పైకి పోయింటాడులే. శారదా బాబేడే? కాఫీ తీసుకురా, టెన్షన్. కాఫీ 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 కాదురా, బాబు ఎక్కర్రా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. పద పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోదాం పద. సార్ మా బాబు కనిపించట్లేదు సార్. సార్ ఈ అన్నిటికీ కారణం వీడే సార్. ఆగమ్మా నేను మాట్లాడుతున్నాగా సార్. మా బాబు కనిపించట్లేదు సార్. కొంచెం తప్పిపోయిన మీ బాబును అప్పగించే మీ బాబే తప్పిపోయాడా? తప్పిపోయిన మా బాబు నప్పి కాదు, తప్పిపోయిన బాబును అప్పగించిన మా బాబు తప్పిపోయాడు సార్. సార్ నా దాంతో విడాకులు ఇప్పిస్తాను సార్. ఈ బిడ్డ నా బిడ్డ కాదు. ఆగవా సార్, మా బాబుని ఇప్పించాడు సార్. తీసి ఈ బాబు మీ బాబా? మీరు దేవుడు సార్, ఈ బాబు నా బాబే. శారదా దా పోదాం. శ్రీశైలం ఏమనుకుంటున్నావు? అబ్బాగారికి డ్రైవ్ చేస్తున్నాం. ఇందాక ఈవిడతో వచ్చారు, ఆవిడెవరు? మా ఆవిడ. మరి ఈవిడ? మీ ఆవిడ అనుకుంటా. శారదా మన బాబేడే? అదే అడుగుతున్నాను, మన బాబు ఎక్కడండి? సార్ మా బాబు ఎక్కడ సార్? ఈ బాబు బాబు ఈ బాబు మీ బాబు అయితే మరి ఈ బాబు? వాడు మా బాబు సార్. శారదా పోదాం పద. సార్ ఈ బాబు? వాడే మా బాబు. పట్టుకో బాబు. ఈ బాబు? ఆ బాబే నా బాబు. మరి నా బాబు? ఈ బాబు అయితే రా బాబు. మరి నా బాబు? ఆ బాబు. ఎంత పెద్దడు అయిపోయావురా? మరి నా బాబు? నాగబాబు. సార్ నాగబాబు సార్. మన సుధీర్ ఎప్పుడు బాగా చేస్తాడు యాక్టింగ్. సార్ వాళ్ళ యాక్టింగ్ కానీ వాళ్ళ కాంబినేషన్ సూపర్. తరుణ్ మాస్టర్, తరుణ్ మాస్టర్. సదా గారు చెప్పండి. అయ్యవయ్యా వెయ్యి నీ స్కిట్ దెబ్బకి అందరికి మతి మరుపు వచ్చేసింది. ఈ మధ్యన మన బలబలే మొగాడు వచ్చింది, దాన్ని బట్టి కొంచెం ఏదో ప్లాన్ చేసి, కానీ చాలా బాగా చేశారు. దాన్ని ఒక చిన్న స్కిట్ లాగా చేసి ఒక లెంగ్త్ వాడారు, చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ ఆ ఫినిషింగ్ అందరూ టైమింగ్ లో చేశారు. మీ బాబు, మా బాబు, మా బాబు, ఈ బాబు, సూపర్ ఫినిషింగ్. థ్యాంక్ యూ సార్. అండ్ ఓవరాల్ అంతా అదిరిపోయింది స్కిట్, ఎక్స్ట్రాడినరీ, వెరీ గుడ్. రోజా గారు నిజంగా ఫస్ట్ నుంచి చాలా బాగా అనిపించింది. Thank you. వేరియేషన్స్ వైఫ్ తో ఎలాగా, తర్వాత ఫ్రెండ్ వస్తే 30 సార్లు ప్రతిసారి కూడా బాగున్నారా, ఎప్పుడు వచ్చారు అంటే ఎలా ఉంటుంది, చిరాకు దొబ్బుతుంది. అండ్ ఓవరాల్ గా చేయడం ఒక ఎత్తు అయితే ఫైనల్ క్లైమాక్స్ ఒక ఎత్తు. ఏ ఒక్కరు మిస్ చేసినా కూడా ఇబ్బంది అయిపోయేది, కానీ అందరూ టప్ 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 అని సూపర్ గా ఉంది. సుధీర్ జీవిత చరిత్రని కళ్ళకి కట్టినట్టుగా చూపించడానికి వచ్చేస్తున్నారు రచ్చ రవి along with his team. So let's welcome them. ఓణి వేసిన దీపావళి వచ్చెను నా ఇంటికి, చూపులతో కైపులనే తెచ్చెను నా కంటికి. పాటే తాగుడు మూత, తన పాటే కోయిల కూత, మనసే మల్లెల పూత, ఆ పర్వం దోచుకుపోతా. ఏ మరీ టూ మచ్ ఇది, రోజు రోజు గ్లామర్ ఎక్కువ పెంచుతున్నావు నువ్వు. వినోదిని too much. నేను ముందే ఊహించా, నువ్వు ఇది కప్పుకోవే. ఆ. ప్రపంచంలో ఒక భార్యను ప్రేమించడం, కాపాడుకోవడం ఒక కళ. అది ఎవరి పడితే వాళ్ళకి రాదు. మనం ఇల్లు కట్టుకుంటాం, సెక్యూరిటీగా భార్య కూడా కట్టుకుంటాం. మనం ఒక కారు కొనుక్కుంటాం, సెక్యూరిటీగా ఒక కవర్ కొనుక్కుంటాం. కానీ జీవితాంతం మనం నమ్మించిన ఒక భార్యను కాపాడుకోవడానికి సెక్యూరిటీ ఎవడు ఈడే. అందుకోసమే నా భార్యకు సెక్యూరిటీగా ఈ పరదా కప్పా. వెరీ గుడ్. అంతేకాకుండా నేను పెళ్లి చేసుకోవడమే గొప్ప విషయం అనను, భార్యను సెక్యూరిటీ ఇవ్వడం గొప్ప విషయం అంట. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, ఇది నా సిద్ధాంతం. హలో బ్రదర్. హాయ్ నమస్తే. బ్రదర్ ఏంటి, నువ్వు నాకు తోడబుట్టినా, నీకు తోడబుట్టినా? నా పేరు మురళీధర్. ఓ సారీ మురళి గారు. హాయ్, నా పేరు సుధీర్. సుధీర్ అంటే కర్చీఫ్, కర్చీఫ్ అంటే సుధీర్. ఇది నీ పేరా? కాదు, పేరు విత్ మ్యాండజం. పేరు విత్ మ్యాన్రిజం లాగా లేదు, పేరు విత్ ప్రొఫెషన్ లాగా ఉన్నది. ఓకే ఓకే. ఎవరో బామ్మ మోహన్ కొట్టేశారు. హలో, బామ్మ కాదు, ఇది నా భార్య. భార్య మరి మోహన్ కొట్టేశారేంటి? నాకు ఇన్సెక్యూర్ ఫీల్ ఎక్కువ, సెక్యూరిటీగా మీరు ఉన్నారు కదా. అందుకే కదా పరదేసుకున్నా. అయినా నువ్వు నాతో మాటలు కలుపుతున్నావేంటి? హలో, పెళ్ళాక నా క్లోజ్ ఫ్రెండ్ కట్ చేసిన నువ్వు నాతో మాట్లాడడానికి వీల్లేదు. బిందు మధవి, ఇలాంటి వాళ్ళతో మనం మాట్లాడద్దు. పదవే లోపలికి.
బయటికి వెళ్దాం. అస్సలు మాట్లాడదు ఇట్లా అంటలతో. ఒంగులో మాధవ్ చాలా గలీజ్గా ఉంటారు. ఈడే ఇలాగ ఎరిపాపలో ఉన్నాడు, అదే సోడా బుడిదో అయి ఉంటది. అందరూ చూపిస్తే పరుగు పోద్దని చెప్పని గొడ్డేసుకొని తీసుకెళ్తున్నాడు ఈడేడిది. మనకు పడని గేలాలా లేకపోతే మన పడని చేపలా? మనకు ఉన్న అకౌంట్లు ఎక్కువైపోయినాయి. సేవింగ్స్ అకౌంట్లు, కరెంట్ అకౌంట్లు, ఇన్ని అకౌంట్ల ఒరిజినల్ డైలాగ్లు వచ్చేస్తున్నాయి. నీకుంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే, చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. ఏంటి ఇలాంటి గోళాలు ఇండియాలో జరుగుతాయి? ఇంత అంతగా తిని రచ్చరొకటి దరిద్రంగా నా కొడుకు చేశాడు దేవుడు. బిందు మాధవి, బిందు మాధవి, ఏంటో నువ్వు సెక్యూరిటీ లేకుండా బయటకు వచ్చావు? అసలు రోజులు మంచిలో నువ్వు సెక్యూరిటీతోనే ఉండమ్మా. అబ్బా నేను వచ్చింది మన బాల్కనీలకే కదండి. చూడే, నువ్వు బాల్కనీలోకి వచ్చినా బాత్రూమ్ లోకి వచ్చినా నువ్వు సెక్యూరిటీ లేకుండా పోవద్దు చెప్తున్నా. ఇదిలాంటి కప్పుకొని వెళ్ళే. ఎంత ప్రేమ. తొందరగా బట్టలు ఇంట్లోకి రా. రోడ్డు కనబడ్డు గానీ చాలా ఫాస్టే కుదరదు. మనమే చేపని ఎలాగని తినేయాలి. హాయ్, హలో. హాయ్, హలో. మీ స్మైల్ చాలా బాగుందండి. అవునా, థ్యాంక్ యూ. ఎవరు చెప్పారండి చందమామ అందంగా ఉంటదని? మీకన్నా అందంగా ఉంటదా? ఎవరు చెప్పారండి జబర్దస్త్ రోజా గారు నవ్వు బాగుంటదని? మీకన్నా బాగుంటదా? మీరు మళ్ళీ మొహమాట పెట్టేస్తున్నారండి. రేష్మి ఎవరు చెప్పారండి రష్మి కన్నా మీరు బాగుంటారని? కరెక్ట్, మీరే బాగుంటారు. తీసుకెళ్ళండి. బిందు మాధవి, ఒకసారి బిందు మాధవి బయట ఏం చేస్తున్నావు? లోపలికి రా. పుట్టిన కరెక్ట్ టైంకి ఇన్సెక్యూరిటీ అని చెప్పి నేను లోపల చేస్తున్నాడు. కుదరదు, మనకి ఖర్చు వేసి అంటే మనకే పడాలి అది. మురళీధర్, 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 మురళీధర్ ఏంటి? మురళీధర్ ఉన్నాడు. ఓ సారీ, సారీ అండి. ఇగో మురళీధర్, నీకు ఒక విషయం క్లియర్ గా చెప్పాలి. సీరియస్ గా మీ ఆవిడ బిందు మాధవ్ నాకు పడిపోతుంది. కాపాడుకో నువ్వే. రేపు పడిపోయిన తర్వాత నలుగురు మధ్యలో పిలిచి పంచాయతీ పెట్టి పోలీస్ స్టేషన్ లో కేసు, కోర్టులో కేసు, నీటి పిల్లలు వాడి గొళ్ళు అని చెప్పి ఇలాంటి కేసులు వద్దా నాకు కుదరదు చెప్తున్నా. మీ ఆవిడ పడిపోకుండా నువ్వే చూసుకోవాలి. నేను మంచోడు కాబట్టి నీకు చెప్తున్నా. నా బిందు మాధవ్ నీకు పడుతుందని చెప్తావేంట నువ్వు? నీ పిల్లలు నీకు పడదని చెప్పుకుంటే వాళ్ళకి చెప్పాలా ఏంటి? అబ్బా ఏంటి ఏంటో వాడు, నువ్వు పడిపోతావు. వాడెవడో చెప్పిన మాటలు నమ్మి నన్ను అనుమానిస్తున్నావా? అరే నేను వాడికి పట్టమేంటి? ఇన్ని రోజులు నీకే పడ్డట్లేదు నేను. అంటే చిన్నప్పుడు మా అమ్మ నన్ను పాలలో క్రమశిక్షణ వేసి పెంచారు. పాలలో హార్లిక్స్ కదా వేసేది? మా ఇంట్లో క్రమశిక్షణ వేసి పెంచారులే. సరే గాని నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. జాగ్రత్తనా? అంటే నా మీద నీకు నమ్మకం లేదా? మురళి, నమ్మకం అంటేనే నా బిందు మాధవి, బిందు మాధవి అంటేనే నమ్మకం. బిందు మాధవి పుట్టిందే నీకోసం, ఇలా పెరిగిందే నీకోసం. నువ్వు బాగుండు, వెళ్ళొస్తా. రవి, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మల్లెపూలు మాత్రం తీసుకురావద్దు. మరి గులాబీలు తీసుకురా. అమ్మో, అసలే నాకు ఇన్సెక్యూరిటీ ఫీల్ ఎక్కువ. ఇలాంటి కచ్చిఫ్ గాళ్ళు ఉంటారు కదా సార్, కొద్దిగా మా ఇంటి వైపు కన్నేసి ఉంటాను సార్. చాలా గాళ్ళు కచ్చిఫ్ గాళ్ళు తయారయ్యి ఎటు చూసినా వేస్తా. ప్లీజ్ ఏమనుకోదు. ఖర్చిపోయేం కాదు, బొంగులో అయితే ఖాళీ స్థలం దొరికితేనే ఖర్చు వేయకుండా వదలను. కత్తిలాంటి ఫిగర్ దొరికితే దుప్పటే. రే అమ్మాయిలు పడేయడానికి గ్యాలం రా, ఖర్చీఫ్ లేదు కానీ ప్రస్తుతానికి గ్యాలం ఉపయోగిస్తా. అయినా గ్యాలం ఉన్న తర్వాత వేయాలి. చేప మనకు పడాలి. ఓ చేప అరగంటకు పడిద్ది, ఓ చేప గంటకు పడింది. చేప అన్న తర్వాత గ్యాలానికి పడాల్సింది. చూడండి ఎలా పడతాను ఈ చేప. కాన్ఫిడెన్స్. బిందు మాధవి ఎవ్వరిని చూడదు, బిందు మాధవి ఎవ్వరికి పడదు. అమ్మమ్మ, చీర అయినా చీర అంటేనే బిందు మాధవి, బిందు మాధవి అంటేనే చీర కదా. మేరే సప్పునోకి రాని కబు ఆయేగి. వద్దు వద్దు వద్దు, తప్పు కదా. అయినా బిందు మాధవి అంటే చీర, చీర అంటేనే బిందు మాధవి కదా. హలో, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? హంటింగ్ లో ఉన్నా. చేప అదిరిపోద్ది, పడిపోద్ది ఇప్పుడు మనకే. చూడు, ఓరి అమ్మ, చేప వచ్చినట్టు వచ్చి ఎరతని వెళ్ళిపోయింది. ఇది మామూలు చేపలా లేదే, చాలా కంచు చేపలా ఉంది. సొర చేపకు వేరే ఎర ఉంది నా దగ్గర. ఆ ఎరేద్దాం. ఎస్, డైమండ్ నెక్లెస్. ఈ గోల్డ్ నెక్లెస్ వేస్తే ఇదేంటి, దీని సిస్టర్ అన్న పడిపోవాల్సిందే మనకి. प्यार हुआ एक बार हुआ है, प्यार से फिर क्यों डरता है. పొద్దున్నే బిందు మాది ఎవరిని చూడకూడదు, ఎవరికి పడకూడదు. కమాన్ కమాన్, ఫిష్ ఫిష్ ఫిష్. అమ్మో, రవ్వల నెక్లెస్.
బిందు మాధవి డబ్బా నెక్లెస్ కి మోసపడి ఎల్లకే ఏదో పనులు మళ్ళీ ఉంటాయి. ఓరే అమ్మా సొర చేప కాదు తిమింగలంలో ఉంది. ఈ సుధీర్ గడికే పడని చేప. దీనికి మంచి అరేంజ్ ఇయ్యాలి. ఇది ఆల్రెడీ రష్మికి వాడిసా. ఇది కరెక్ట్. ఇదైతే మనకు పడిపోద్ది. ఏంట్రా ఇది? గాలం గాలం నైట్ రైస్ అవేంటి? The relationship between a wife and husband should be like a boy and friend, but not like a boyfriend. ఏం మాట్లాడుతున్నావురా మెంటలోడా? గాలం నైట్ రైస్ అవేంటి అంటున్నా. నాకు ఇలా పంచాయతీలు పెడతాను ఇష్టం ఉండదు చెప్పని ఇందాక చెప్పాను. నేనేం చెప్పా? నీ బిందు మాత్రం నాకు పడిపోతుంది, జాగ్రత్త చూసుకోమని చెప్పని అన్నాను. నువ్వు మళ్ళీ ఇలా గొడవ చేస్తే ఇది పద్ధతి కాదు చెప్తున్నా. ఇది నీ పద్ధతి కాదురా, నీ పద్ధతి కాదు. ఏంటి పద్ధతి కాదు? ఇగో యాంకరింగ్ చేయడం తన పద్ధతి. అని మానేసి చేపలు అమ్ముకోమంటే అమ్ముకుంటారా? అమ్ముకోదు. నువ్వు దొంగతనాలు చేయమంటే జాబ్ మానేసి చేస్తావా? ఎందుకు చేస్తా? నీ మొహంలో ఉంది అందుకే అడిగా. అలా ఉంటది. దాని పద్ధతి అది, నీ పద్ధతి నీది, నా పద్ధతి నాది. నేను గేల వస్తా, చేపలు పడతా. రే మెంటలోడా, నీలాంటి మాట్లాడొచ్చి నాది పద్ధతి తక్కువ. నీ బిందువాదం అంటే నీకు నమ్మకం లేదా? 100% పద్ధతి నమ్మకం ఉందిరా. లోపలికి బిందువాదంతో కాపర్ చేసుకో. నన్ను ఎందుకు అడుగుతావు? ఎలా? నాకు బిందు మాధవి మీద నమ్మకం ఉందిరా. నీలాంటి గాలాల్లో కచ్చి గాలతో నమ్మకం లేదు. బిందు మాధవి బిందు మాధవి రే నాకు ఏలంగా పడడం చేపే లేదురా ఇప్పుడు దాకా. పెద్ద పెద్ద తిమింగులలో తినండి చేపలంతా. ఏదో స్కిట్ అని చెప్పని అంటున్నాను. మీ ప్రతిదీ నిజమనుకోద్దురా బాబు. నడుముకు వడ్డాను. పడిపోయింది 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 చేప పడిపోయింది. ఎక్కడ పడ్డదిరా? ఎక్కడ పడ్డది? నా బిందు మాధవి, బిందు మాధవి, నా బిందు మాధవి లేదు. అరే నా బిందు మాధవి నాకు ఇచ్చారా? రే పడ్డదన్నావు కదా. పడ్డదని గేలం పడిపోయింది అన్నావే. నీ నాకేది పడిపోయింది? బిందు మాధవి నీకు పడ్డది నాకు తెలుసు. నా బిందు మాధవి పడ్డది. నాకే పడలేదురా బాబు. అరే నీకు దండం పెడతారా? నాకున్నది ఒకే బిందు మాధవి చేపరా. చేపరా నువ్వు పెద్ద పెద్ద తిమింగలా తిన్నున్నావురా. రే అరే నా చేప నాకు ఈరని కాలు పట్టుకుంటారా? నీ బిందు మాధవి నాకు పడలేదని చెప్తే పడ్డది. నాకు తెలుసు పడ్డది. ఏంట్రా పడ్డది? లేదు నీ బిందు మాధవి నాకు పడలేదు, ఆయనకి పడిపోయింది. ఏంటి పెద్దగాలు వేస్తే నువ్వేగా రోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు సాగుబాబు చూపేయండి అను 2 గంటలు వేసాడు ఆయన. ఎందుకు బ్రదర్ ఈ ఆడలు ఇట్లా తయారయ్యారు? నువ్వే అలా ఫీల్ అయితే నన్ను వాడు తప్పితే మరి నేనే ఫీల్ అవ్వాలి. వదిలేని బ్యాడ్ గోల్స్ అందరూ. ఏందిరా లేడీస్ బేడా? నీ బిందు మాధురి మాట్లాడుతున్నారా? నీ బిందు మాధురి మాట్లాడుతున్నారా? నీకేమో భార్య మీద నమ్మకం, వీడికేమో ఎథిక్స్ లేవు. దానికి లైన్ వేస్తావు నువ్వు, దానికి గ్యాలం వేస్తావు నువ్వు. చేప అందంగా ఉందని గ్యాలం వేసా. అందంగా ఉంటే గ్యాలం వేసేస్తావా? గ్యాలం ఖాళీగా ఉంది. నువ్వేంటి ఏదో పెద్ద ఏం తెలియదు మాడతావు? చీర తప్పిస్తావు, నెక్లెస్ తప్పిస్తావు, అన్ని తప్పిస్తావు. మరి నేనే అందరూ వాడు తప్పి నాకు నన్నే వాడు చెప్తావు అనుకున్నావా? ఏదో నీ తిక్క ఒక వారం రోజులకి కరిగించి నేను బిచ్చగానే చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు పర్లేదా? వాడికి అంత క్లారిటీగా చెప్పినా కదా పక్కన పల్లెని నడుతావేంటి? ఎల్లవే బిందు మాధవి బొంగులో ఒక చేప పోయిందని ఫీల్ అవ్వము. మస్తు చేపలున్నాయి మనకి. मेरे सपनों की रानी कब आएगी तो मस्कानी कब आए. గ్యాలం వేస్తున్నా. గ్యాలం వేస్తున్నావా? రవి గారు సూపర్ అండి. అస్సలైన సుధీర్ ఏంటో అని స్కిట్ లో మీరు చూపించేశారు. ఎలా ఉంది రోజా గారు ఈ స్కిట్? రచ్చరవి ఇది ఎవరి స్కిట్ అని అర్థం కావట్లా. నీదా సుధీర్దా? ఇది స్కిట్ నాదే మేడం. సుధీర్ ఎంట్రీ బాగుంటుందని రియల్ క్యారెక్టర్ పెట్టినా మేడం. చాలా బాగుంది రచ్చ. మంచి స్క్రిప్ట్ రాసుకున్నావు, కరెక్ట్ ఆర్టిస్ట్ పెట్టుకున్నావు. అలాగే అందమైన వైఫ్ ఉంది కాబట్టి డౌట్ పట్టడానికి కూడా మంచి ఆస్కారం ఉంది. బాగుంది, చాలా బాగుంది. నాగ్ బాబు సార్ నన్ను ఇన్వాల్వ్ చేయకుంటే సుధీర్ నేనే అనేవాడు కాదు, నన్ను అనవసరం ఇన్వాల్వ్ చేశాడు. బాగుంది సుధీర్, గుడ్, చాలా బాగా చేశాడు. బాగుంది రవి స్కిట్, గుడ్.
మనందరినీ పిచ్చి పిచ్చిగా నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ కిరాక్ ఆర్పి. సో లెట్స్ వెల్కమ్ దెం. నేను 1 year క్రితం జబర్దస్త్లోకి వచ్చాను. వీటితో పాటు కంటెస్టెంట్ గా చేశాను. స్కిట్ల మీద స్కిట్లు కొట్టాం. అప్పుడు మమ్మల్ని ఎవరో విడగొట్టలేకపోయారు. ఎగ్జాక్ట్లీ. ఏదో దేవుడి దయ వల్ల ఇద్దరం కలిసి టీమ్ లీడర్ అయిపోయాం. మంచి పేరు అన్నారు, మంచి పేమెంట్ వస్తుంది, మంచి పేరు కూడా వచ్చింది సార్. అప్పుడు కూడా మమ్మల్ని ఎవరు విడగొట్టలేకపోయారు. కానీ నా మధ్యలో ఒక డౌట్ వచ్చింది. ఏంట్రా? ప్రపంచంలో మన ఇద్దరిని ఎడగొట్టే శక్తి లేదనుకున్నావా? ఓ శక్తి రాబోతుంది. ఏంట్రా శక్తి? మన పిల్లలు. నేనేదో ఊళ్ళో చేసుకుంటా, నువ్వేదో ఊళ్ళో చేసుకుంటావు. ఇద్దరికి సింకింగ్ ఉండదు. స్కిట్లు పోగొట్టుకుని పరువు పోతుంది. అందుకే నేను ఒక డిసిషన్ కి వచ్చా. ఏంటి? ఒకే ఊర్లో ఒకే ఇంట్లో ఇద్దరు అక్కా చెల్లి పెళ్లి చేసుకున్నాం అనుకో. ఎస్, హ్యాపీగా ఉంటామని చెప్పేసి ఊరెళ్ళాం, పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం. ఆ ప్రేమ ఈ ప్రేమ కలిసి మాకు ఇప్పుడు ఎలా ఉందో తెలుసానండి. ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసుని తడిపిన క్షణము కదా. సూర్యనారాయణ మేలుకో మేలుకో మా తిలకమ్మ పులపాటము చూసిపో. ఏమండి రోజా గారు, ఇంకా మార్నింగ్ కావట్లేదేంటండి? వాట్ హ్యాపెనింగ్? ఇదిగోండి రోజా గారు, ఈ తల్లపత నాకు ఉంటుందని ఇదిగోండి ఈ కోడిని పెంచుకుంటున్నాను. ఎందుకు? నాకు ఎప్పుడు కాలంటప్పుడు కూస్తుందని నా పూజ స్టార్ట్ చేసుకోవచ్చది. ఇది ఇంకా కుయ్యట్లేదు ఏమిటండి? యావండి 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 మీకు ఎప్పటి లేవండి. నాకు నిద్ర ఏమిటి? నిన్ను పెళ్లి చేసుకున్నాక సుఖంగా నేను ఎప్పుడైనా నిద్రపోయానా? నేను సరేలే గాని ఈ కోరిక కుయ్యట్లేదు ఏమిటండి? ఎక్కడ కోస్తే ఎక్కడ కోస్తారో అని దాని భయం దాంది. నువ్వు పొద్దునే లేచి పూజలంటావు, వ్రతాలంటావు, పడుకున్న భర్తను లేపుతావు. అసలు నువ్వు మనిషివా దున్నపోతువానే? నేను మొగుడు అనుకున్నావా? ఇంకా పతియే ప్రత్యక్ష దైవము దైవము దైవము. అదేమిటి? కోడి ఇక్కడుంటే సౌండ్ అక్కడి నుంచి కమింగ్. వాట్ హ్యాపెనింగ్? ఓ వాలు జడా మల్లె పూల జడా, ఓ పాము జడా సత్యభామ జడా, నువ్వు అలిగితే నాకు దడా. ఏంటి మరిది గారు, మీరు ఇక్కడ కోడి పెంచుకుంటున్నారా? అయ్యో రమ్మా, మాకు కోడిని పెంచుకోవాల్సిన అవసరం ఏంటక్క? మరి సౌండ్ ఎక్కడి నుంచి కమింగ్? ఎందుకు వంగేది? నేను వంగను. అంగో నేను దండం పెడతా, నేను వంగను పోతల్లా. అంగో చుట్టంతా మంచిని వంగ తీసి నీ ఇష్ట ప్రకారం చేస్తాను. నీకు అర్థం కాదు. పతియే ప్రత్యక్ష దైవము దైవము దైవము. వంగిల్లా ఇదిగో సౌండ్ ఇక్కడ నుంచి కమింగ్. మా అన్న నాకు పూజలకి ఎంత సపోర్ట్. మా అన్న కూడా నాకు సపోర్ట్ చేస్తారు. ఏమండి, వెళ్ళి ఆ బాల నుంచి 1000 బిందెలు నీళ్ళు తోడి ఆ తులసి మొక్కకు పోయండి. అన్నారేడి దండం పెడతా బాబాక. ఒరే ఇరగ తీస్తారా? ఒరే ఇంట్రా. ఏ ఎందుకు ఆపంటున్నావు? ఆ బాయిలో నీళ్ళు లేవురా. బాయన్నకు నీళ్లు లేకపోవడం ఏంట్రా? ఇక్కడ చూడు. ఏందిదా? ఒరే ఏంటిరా అదంతా? ఏమైందిరా? ఆల్రెడీ బాయిలో నేను నీళ్లు తోడైనా తోడు ఊడిపోయింది ఇక్కడ. దీని పేరు చెప్పాలంటే సవరం. దీని మొహం చూస్తే కిలక, నోరు చూస్తే పలక, వెనక చూస్తే పిలక. దీనికి సవరం అవసరమా? ఆ పరిస్థితి ఏంటి తెలుసా? ఎక్కడ అయిపోయింది నా పరిస్థితి. ఇగో ఇగో ఈ చీరలు చూడు. అమ్మో, ఇది కట్టే కొత్త చీరలు మామూలు కాదురా. కంచి, ధర్మవరం, బెనారస్ దాని అక్క దాని చల్లాడి మొత్తం అమెరికా నుంచి కాంచీవరం వరకు తిప్పుతుందిరా. ఎకరాలు ఎకరాలు అమ్మేయాల్సి వస్తుందిరా. ఈ మధ్యన రీసెంట్ గా 2 రోజుల క్రితం పండుగ వచ్చింది. ఏంటా? దీపావళి పండుగ. దీపావళి పండుగ రోజు లక్ష్మీ బాంబులు పెట్టిన ఖర్చు కన్నా కూడా దీని లిప్పు బాంబులు పెట్టిన ఖర్చు ఎక్కువైపోయిందిరా నాకు. నీకు అర్థం కావట్లే విషయం. నేను చెప్తాను చూడు. నాకు లైఫ్ లో 2 తెలుసు. నా పేరు ఆర్పి, 2 జబర్దస్త్ టీఆర్పీ. ఈ మధ్య కాలంలో 3వది నాకు బాగా తెలిసిందే. ఏంటి? దీని కాస్ట్యూమ్ ఎంఆర్పీ. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి చంపేస్తా ఉన్నది. 2 లక్షలు లక్షలు పెడుతున్నావా? నాన్న ఆస్తే నువ్వు ఇచ్చిన ఆస్తే? నాన్న ఆస్తే అంటే చొప్పు తీసుకుని కొడతావు. నా ఆస్తులో పెట్టుకున్నా. ఒక్కసారి దీని కళ్ళు చూడు. మరి గుండ్రంగా ఉన్నాయా? నేను చూడమంటుంది అవి కాదురా, కళ్ళ కింద కాటుక. నన్ను కొట్టినప్పుడు లేదా? ఇది
మామూలు కాటిక కాదురా, ఖరీదైన కాటుకరా. దీని కొనిచ్చే కాటికల బదులు చివరికి నేను కాటికెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందిరా. అసలు నువ్వేమనుకుంటున్నావే? మొగుళ్ళు అనుకుంటున్నావా లేకపోతే చేతగాని దున్నపోతున్నావు అనుకుంటున్నావా? బయటికి వెళ్ళి 4 పంచులేసి నోపిస్తాం తప్ప మేము ఎప్పుడు ఏ తప్పు చేయలే. వంగ తీసి కొట్టేస్తా చెప్తున్నా. అసలు మీకు నేను ఏం తక్కువ చేశాను? ఈ పూజలు ఈ వ్రతాలు నన్ను హింసించుకు తింటున్నారే. మీ బుద్ధిని మారాలని మేము ఇన్ని పూజలు చేస్తున్నా. మీ బుద్ధి మారాలని నేను మాకి ఇన్ని పూజలు చేస్తున్నా. అసలు మా ప్రవర్తనకి ఏమైంది? రోజా గారు చెప్తున్నాను వినండి. మొన్నటికి మొన్న బంగారం రేట్ తగ్గిందని కేజీ బంగారం చేసుకుని ఆయన ముందుకొస్తే ఏమన్నారో అడగండి. ఏమన్నాను? ఏమన్నారు? ఏమన్నాను? ఏమన్నారు? ఏమన్నాను? ఏమన్నారు? ఏమన్నావు నువ్వా? నా ఫ్యామిలీ మ్యాటర్ లోకి వచ్చావంటే చెప్పు నా తగ్గుద్దా? ఫ్యామిలీ మ్యాటర్ లోకి వచ్చావంటే మొత్తం పగిలిపోతుంది. వెళ్ళక్కడికి. ఏమన్నానే? బాగున్నావే అందులో తప్పే ఉంది. ప్రపంచంలో తప్పే లేదురా తమ్ముడా. అడుగు. బావగారు అంత బంగారం వేసుకుని మీ ముందుకొస్తే బాగున్నావే అన్నారు కానీ ఒక్క మాట బలువుందా అని అడిగారా? సరే ఓడి బుద్ధి తప్పు, ఓడి వేస్ట్, వాడి రాకింగ్ రాకేష్ వదిలేండి. నా బుద్ధి ఏమైందా? బాబు గారు రోజా గారు చెప్తున్నాను వినండి. నిన్న సండే నాకు ఆకలి అవుతుందని 2 ప్యాకెట్ల బిర్యానీ తెచ్చారు. బిర్యానీనా? వెజ్జేలే అయితే ఓకేలే. 2 ప్యాకెట్లు తెచ్చారు. ఆ తర్వాత ఏమన్నారు? ఏమన్నారా? ఏమన్నారు? ఏమన్నారా? ఏమన్నారు? ఏమన్నావురా? చెప్పు తీసుకుని కొడతా నా కొడుకు. నా ఫ్యామిలీ ప్యాక్ లోకి వచ్చావంటే పిచ్చి నా కొడుకు. చెవు ఇక్కడ ఏమన్నాను మా? బాగుందా అని అడిగాడక్క. అంత మాట అన్నారా? నా చిట్టి చెల్లెలకి ఆకలేస్తుందంటే 2 ప్యాకెట్ల బిర్యానీ తెచ్చి బాగుందా అని అడిగారు కానీ ఒక్క మాట సరిపోయిందా అని అడిగారా? ఏంటి అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఈ పిచ్చి పిచ్చి మాటలు ఇగో ఈ బుద్ధి మారాలనే నేను రేపు లక్ష్మీదేవి వ్రతం చేస్తున్నాను. నేను కూడా రేపు లక్ష్మీదేవి పూజ చేస్తున్నాను అక్క. నువ్వు కూడా రేపే చేయాలా? ఏంటి నువ్వు కూడా రేపే చేయాలా? నీ పూజకి వస్తారే దిక్కుమల్లోళ్ళు, నీ పూజకి వస్తారే దరిద్రోళ్ళు. అబ్బా నీ పూజకి వచ్చిన వాళ్ళ కాలు చేతులు విరిగిపోతాయి. నీ పూజకి వచ్చిన ఏకంగా పోతారే. గోవిందా గోవిందా. ఏంటి గొడవ? అసలు మీ పూజకి ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారా? ఇదిగో అమ్మాయి రేష్మి, రేపు మా ఇంట్లో లక్ష్మీ వ్రతం, నువ్వు తప్పకుండా రావాలమ్మా. ఇదిగో రేష్మి, రేపు మా ఇంట్లో లక్ష్మీదేవి పూజ, నువ్వు తప్పకుండా రావాలమ్మా. ఇదిగో రేష్మి, నా పూజకి వచ్చావు అనుకో నీకు పెళ్ళి అవుతుంది. ఇదిగో రేష్మి, నువ్వు ఆ పూజకి వచ్చావు అనుకో నువ్వు ఎప్పుడు ఇలానే ఉంటుంది అలా అందంగా. రమ్మను రమ్మను కాలు విరగొట్టును. నీ పూజకి రమ్మను రమ్మను ఒలు ఏది నీ పూజకి రమ్మను రమ్మను జుట్టు పీకేను. నీ పూజకి రమ్మను రమ్మను గుడ్లు పీకాను. నీ పూజకి వస్తారే నీ పూజకి వస్తారే నీ పూజకి వస్తారే నీ పూజకి వస్తారే. ఎవరు వస్తారని యాంకర్ అనుకుంటున్నారా ట్యాంకర్ అనుకుంటున్నారా? తు మాట్లాడుతుంటారు. అసలు ఏమను తమ్ముడు వాళ్ళకి సమాధానం చెప్పే మొగాడికి నువ్వేరా? వాళ్ళకి సమాధానం నేను చెప్పాలా? మీరు మనుషులో పశువులు ఎడు చూడండి మీ ఇద్దరా. నువ్వు ఆడిపోయినావా? నాకు అన్ని తెలిసేటి వచ్చి కూర్చున్నా. నేను రాను. మేమే వస్తా ఉంటాం. వస్తున్నాం. ఇదిగోండి రోజా గారు, మీరు తప్పకుండా రావాలండి మా పూజకి. మా పూజకి రావాలి. తీసుకొని వస్తారే దిక్కుమాలోళ్ళు. నీ పూజకి వస్తారే నీ పూజకి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆమె ఎవరు అనుకుంటున్నారు? ఎమ్మెల్యే గారు. గన్ మ్యాన్ కూడా పక్కనే ఉన్నాడు. కాల్చి పడేస్తారు. ఏమనుకుంటున్నావు? రోజా గారు మా ఆయన ఏమనకండి. రోజా గారు మా ఆయన కూడా ఏమనకండి. మీరంటే మమ్మల్ని ఎందుకంటారే? మీరే కదా మమ్మల్ని తీసుకొని వచ్చారు.
నిజంగా తీసుకొచ్చారు మీకే పడతాడు. రాకేష్ ఏంట్రా ఒకే ఇంట్లో పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటాను ఐడియా ఇచ్చింది నువ్వే కదా. అంటే ఆ రోజుల్లో మరి బాబు గారు అలా చెప్పారు. బాగుంటుంది. నీ వల్ల ఈ రోజు మనం విడిపోతున్నాం. అసలు నువ్వు దున్నపోతులా ఉన్నావు. నీకు మనిషివేనా? నీతో నా ఏ అప్పుడు కూర్చోడి పో. నీతో ఎవరు స్కిట్ చేస్తారా? పోరా యాదవ. పోరా పోరా పో. ఇదిగోండి రోజా గారు, మొత్తానికైతే వీడియో కొట్టడం అనే వ్రతం కంప్లీట్. ఇంకో కొత్త వ్రతం కనపడదాం పదక్క. పద పదవే. సార్ ఫుల్ గా ఎంజాయ్ చేశారా? మధ్యలో బిర్యానీ అనగానే నువ్వేమన్నావు? ఏంటి బిర్యానీనా? అదే వెజ్జలే ఉంది. చాలా బాగుంది. ఫుల్లీ ఎంటర్టైన్డ్. వెరీ గుడ్. రోజా గారు, ఈ గర్ల్స్ వచ్చి ఒక్క సెకండ్ కి కూడా క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదు. ఫుల్ ఆన్ ఎక్స్ప్రెషన్. ఏమైతే నాన్ స్టాప్. అసలు ఎంట్రీ ఎంత బాగుంది తెలుసా? గెటప్ లో రావటం, తర్వాత తను ఆ జడ పట్టుకొని రమ్మంటాం సత్యభామ స్టైల్లో. యోధ అయితే మరి అసలు ఎంట్రీ అదరగొట్టేసింది. నాకు బాగా నచ్చింది ఏంటంటే 2 బిర్యానీ ప్యాకెట్లు. అంటే బిర్యానీయా అనగానే వెంటనే వెజ్లే అనగానే ఏం చెప్తారా దీనికి 2 బిర్యానీలు? బాగుందా అంటాం, తప్పే ఉంది అనుకున్నా. సరిపోతుందా అని అడగలేదంట, బాగుందా అని అడిగారు. ఎక్స్పెక్ట్ చేయనివి చిన్న చిన్న డైలాగులు అయినా కూడా ప్రతిది కూడా చాలా బాగుంది. ప్యాక్ట్ గా సూపర్ గా చేశారు. నలుగురు సూపర్ గా చేశారు. అసలైన సుధీర్ క్యారెక్టర్ ఇదేనంట. నేనైతే నమ్మను. మీరు కూడా చూడండి. ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ ద స్టేజ్. పుట్టపు దొరకదిలిండో ఎవడికి విడు దొరకడులెండో ముదురండో గడు సండో తోడిగేను ముసుగండో ఉప్పు రంగు నొక్కలుపు నుండో విడిలుకు చూసి మోసపోకండో ఎదవండో బడవండో వలలో పడకండో. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు నా పేరు సుడిగాలి సుధీర్. నన్ను అందరూ సుధీర్ అది, సుధీర్ ఇది, సుధీర్ అమ్మాయిలతో తిరుగుతాడు, సుధీర్ పబ్బులు తిరుగుతాడు, సుధీర్ గేలం వేస్తాడు, చేపలు తిన్నాడు, తిముగులు తిన్నాడు, ఏవో అంటున్నారు అందరూ. నేను బేసికల్ అలా కాదండి. సుడిగాలి సుధీర్ అంటే వదిలి సుడిగాలి సుధీర్ ఇలా ఉంటాడు. అసలు ఆ అమ్మాయి పేరు నిజంగా చెప్తానండి. ఇవన్నీ ఏంటంటే వీళ్ళందరూ నన్ను బ్యాడ్ చేయడానికి చేసింది ఇదంతా. నా టీంలో ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్పుకున్నానంటే ఈ స్కిట్ లో సీనుగాడు రాంప్రసాద్ గారు లేడు. వాళ్ళు ఉంటే నన్ను ఏదో ఒకటి అంటారు. అమ్మాయిని టచ్ చేయలేదు, కనీసం చూడను కూడా చూడలేదంటే. చాలా దూరంగా ఉంటాను నేను అమ్మాయిలకి. నాకు అసలు చాలా కష్టం. మీరు ఎన్నన్నా అనుకోండి, ఏదైనా చేయండి. నా గురించి రోజా గారికి తెలుసు, నాగబాబు గారికి తెలుసు. ఎంట్రీ సాంగే చెప్తుంది. నేను చాలా పర్ఫెక్ట్ అండి. అందరూ నన్ను కావాలని చెప్పని బ్యాడ్ చేశారు. సీనుగాడు రాంప్రసాద్ గారు స్కిట్ లో నన్ను. అవునవును. ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ ద టైం? 5:30. ఇప్పుడు బంజారాస్కి వెళ్ళాలండి. బంజారాల్స్ మీరు అలా స్ట్రైట్ కి వెళ్ళిన తర్వాత అక్కడ రైట్ తీసుకొని కొంచెం అలా ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకొని అక్కడ మీకు చౌరస్తా కనబడింది. చౌరస్తా లెఫ్ట్. మీరు అమ్మాయా? ఏ డౌటా? ఓ మై గాడ్, అమ్మాయిని చూసి మాట్లాడుతాను నేను, ఒక అమ్మాయిని. ఏంటండి మీరు అలా దగ్గరికి వచ్చేస్తే ఎలాగా? మీ గాలి నాకు తగులుతుంది. ఏమైంది? మీతో మాట్లాడడం తెలిస్తే మా డాడీ మా మమ్మీతో మాట్లాడరు తెలుసా? నేను నీతో మాట్లాడితే మీ మమ్మీ డాడీ మాట్లాడుకోరా? మా డాడీ అదో టైప్ లేండి. అదో టైప్. ఒక అమ్మాయి గాలి నాకు తగులుతుంది, ఎలా ఉంటది ఏంటో నా లైఫ్ ఏం అర్థం కావట్లేదు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మో, ఎక్కడికి వెళ్తున్నారు అంటే ముందు చెప్పేస్తే మీరు నాతో పాటు వెనకత్ర అలా ఫాలో అయిపోయి నేను ఎక్కడికి వెళ్తున్నాను వచ్చేసి నాతో నా నెంబర్ తీసుకొని తర్వాత చాటింగ్ చేసి తర్వాత డేటింగ్ చేసేద్దామని. ఇప్పుడు అంత టైం లేదా, డైరెక్ట్ డేటింగే. అమ్మా, నాకు తెలుసు మీ అమ్మాయిలు మీలాంటి వాళ్ళ వల్ల సుడిగాలి సుధీర్ జనాలందరికీ ఇలా బ్యాడ్ అయిపోయాడు. నేను చాలా మంచోడు. సుడిగాలి సుధీర్? అవును, నేను సుడిగాలి సుధీర్. ఏదో ఒకసారి చూపించి. నేను సుడిగాలి సుధీర్. నేను సుడిగాలి సుధీర్, నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం తెలుసా? ఒక అమ్మాయి నన్ను ముట్టుకుందా? ఐ కాంట్ టేక్ దిస్. సుధీర్, నీకు తెలియకుండా నువ్వు ఒకటి చేస్తున్నావు తెలుసా? ఏం చేశా? నువ్వు కూడా నన్ను ముట్టుకున్నావు. ఆంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ నాకు ఇలా అమ్మాయిలు ముట్టుకున్నట్టు అమ్మో, ఎలాగ నీ చేతులు కోసేసుకోవాలి. సరే కానీ ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఎక్కడది? అది ఇక్కడే పంచగుట్ట దగ్గర టీసీఎస్ లో ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. టీసీఎస్ లో? నేను కూడా అక్కడే వెళ్తున్నా ఇంటర్వ్యూ. మీరు అక్కడికి వెళ్తున్నారా? ఇద్దరం కలిసి వెళ్దాం పద. ఇద్దరం కలిసి వెళ్దాం? అమ్మో చస్తే మీతో రాను. మీరు ఎటు నుంచి వెళ్తున్నారు? కోటి నుంచి. నేను పంచగుట్ట వైపు నుంచి వెళ్తాను. సుధీర్, అమ్మో మీరు మళ్ళీ వచ్చారు.
ఎక్కడ ఉంటావు సుధీర్? నేను మా ఇంట్లో ఉంటా. మీ ఇంట్లో ఉంటావా? మరి నన్ను కూడా అడుగు, ఎక్కడ ఉంటావు? నేను అడగను. అడుగు. నేను అడగను. అడుగుతా ముట్టుకోను. ముట్టుకోద్దు. మీరు ఎక్కడ ఉంటారు? నేను అందమైన అబ్బాయిల దగ్గరగా ఉంటాను. అందంగా పుట్ట నేను చేసిన తప్ప? సుధీర్, ఇంతకీ ఏం చేస్తుంటావు నువ్వు? ఖాళీగా టైంలో రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ క్రికెట్, అప్పుడప్పుడు చాటింగ్. మరి నన్ను కూడా అడుగు. నేను అడగా. అడుగుతా ముట్టుకోనా? సరే, మీరేం చేస్తారు? ఇదిగో ప్రతి అబ్బాయితో డేటింగ్ వెళ్తా ఉంటా. నాకు తెలిస్తే మీరు అమ్మాయిలందరూ ఇలాంటి వాళ్ళే. నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తారు. ఇగో సార్ వస్తున్నారు అనుకుంటా, సైలెంట్ గా ఉండుకోని చెప్పు. కొరికి చూడమ్మా నీ తిమ్మ తిరిగి బొమ్మడిపోది. గుడ్ మార్నింగ్ సార్. ఏమన్నా? గుడ్ మార్నింగ్. దాని తర్వాత సార్ అన్న. సార్ ఏంటి సార్? ఐ హేట్ సార్. ఓకే, గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఏంటి? మై నేమ్ ఇస్ సడ్డం. సడం ఏంటి? గడ్డం లాగా. సార్ సా మేడం డమ్ సడ్డం. సుధీర్, చిన్న డౌట్ సుధీర్. ఒక నిమిషం. మీరు ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్ లీడర్ కదా? అవును. చాలా సినిమాలు చేస్తున్నావు, చాలా ఎపిసోడ్ చేసావు, బాగా డబ్బు సంపాదిస్తున్నావు. నీకెందుకు జాబ్? నాకెందుకు జాబ్ అంటే అవన్నీ చేసినా సరే పెళ్లి చేసుకోవాలంటే జాబ్ అడుగుతున్నారండి ఎవడన్నా సరే. అందుకే జాబ్ చేద్దాం డిసైడ్ అయ్యాను. పెళ్లి అవ్వట్లేదు. అంటే నీకు ఇంకా లేదు, ఫ్రెష్ నేను. ఓకే ఓకే ఓకే, ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ యువర్ నేమ్? సన్నీ లియోన్. సన్నీ లియోన్. సంబంధం లేదు. సర్టిఫికేట్స్ ఇవ్వండి. దూరంకి ఇవ్వండి. అబ్బో, సైన్స్ లో బాగా వచ్చాయి, మ్యాథ్స్ లో బాగా వచ్చాయి. అదేంటి సోషల్ తక్కువ వచ్చాయి? అంటే ఆ రోజు గాంధీ జయంతి అండి. గాంధీ జయంతికి సంబంధం ఏముంది? అంటే ఎగ్జామ్ రాసే ముందు వైన్ షాపులు బంద్ ఉంటాయి కదా, అప్పుడు గాంధీ జయంతి. మనకు మందు పడింది, పెన్ను లేదు. సచ్ టైప్ ఆఫ్ లేడీస్. మై గాడ్. సుధీర్, సర్టిఫికేట్ పడిపోయింది. ఒక్క నిమిషం. నేను తీస్తాను. వావ్. ఓకే 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 ఓకే. విత్ స్టార్స్. ఎక్స్క్యూజ్ మీ, సన్నీ లియోన్, కమ్ హియర్. సుధీర్ ఇట్రా. ఏంటి సుధీర్, చిన్న క్వశ్చన్స్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పేస్తే జాబ్ గ్యారంటీ నీకు వచ్చేస్తుంది. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పంచ పాండవులు ఎంతమంది? పంచపాండవులు ఎవరు సార్? ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్ లీడర్స్. థింక్ చేయి. నువ్వు చెప్పగలుగుతావు సుధీర్, బికాస్ హియర్ సడ్డం. పంచ పాండవులు 5 మంది అండి. టచ్ చేసావు నువ్వు నన్ను? ఓకే, బాగా చెప్తా ఉంటావు కదా. క్వశ్చన్ అర్థం చెప్పు. పాండవులకు ఎంతమంది భార్యలు? ఒక్కరే. పేరేంటి? ద్రౌపది. ద్రౌపది చీర లాగారు కదా? అవును. ఏ కంపెనీ? సడ్డం. ఓకే సుధీర్, కొంచెం ముందుకు వస్తావా? ఏం లేదు, ఇంకో చిన్న క్వశ్చన్. మనిషికి నవరంధ్రాలు ఎన్ని ఉంటాయి? మనిషికి నవరంధ్రాలు ఎన్ని ఉంటాయా? మనిషికి నవరంధ్రాలు ఎన్ని ఉంటాయి? బాగా ఆలోచించు. అబ్బో, ఇంత గట్టిగా అడిగాడంటే ఒక 20 ఉంటాయేమో. నవరంధ్రాలు 9 సార్. 9 ఉంటాయి సార్. ఆయన ఏంటి సుధీర్, నువ్వు అంత భయపడుతున్నావు? జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లో చాలా రొమాంటిక్ గా ఉంటావు, అమ్మాయిలతో బాగా మాట్లాడతావు సార్. అదంతా సీనిగడు రామప్రసాద్ గారు నాకు కావాలని నన్ను చెడగొట్టారు సార్. అసలు అమ్మాయిలతో ఎప్పుడన్నా కనబడితే కూడా దూరంగా వెళ్ళిపోతాను. నేను అసలు చాలా పతివ్రతుని సార్. నేను చాలా మంచి క్యారెక్టర్ ఉన్నోడిని. నన్ను అనవసరంగా వీళ్ళందరూ కలిసి బ్యాడ్ చేస్తున్నారు సార్. అమ్మాయిలంటే నీకు తెలియదారా? అమ్మాయిలతో ఎక్స్క్యూజ్ మీ, హలో ఎక్స్క్యూజ్ మీ, వాట్ ద హెల్ యు డూయింగ్ హియర్? ప్లీజ్ షట్ యువర్. ఎవత్వే నువ్వు? హలో సడమ్. ఒక మాట ఇన్వాల్వ్ అయ్యావు అనుకో మర్యాద దక్కదు. నువ్వేంటి? రా, నేను ఎవరు తెలీదా నీకు? ఎవరండి మీరు? నేనెవరో తెలీదా? ఎక్కడ చూసాము? మీరు ఎవరు నాకు తెలీదు. అబ్బో, నీ డ్రామీలో నేనెవరో తెలిందే. ఫేస్బుక్ లో లైక్స్ కొట్టావా? పబ్బులో చేయబట్టావా? పార్కులో కిస్ పెట్టావా? ఇగో మీరెవరో నిజంగా తెలియదు. సెలబ్రిటీ కలమగాడు ప్రతి ఊళ్ళో వచ్చాడు, నాతో తిరిగావు వండవు.
సెలబ్రిటీ ఏనాడైనా అద్దంలో ఫేస్ చూసుకున్నారా? అయినా మీలాంటి సెలబ్రిటీలా హ్యాండ్ ఇస్తారనే రా. నేను ఆల్రెడీ పక్క ప్రూఫ్స్ తో వచ్చా. చూడు ఒకసారి చూడు, పబ్బులో నాతో దిగిన ఫోటో చూడు. దొరికిపోయాం. నాకు ముద్దు పెడుతున్నప్పుడు తీసిన ఫోటో చూడు. ఓ మీనా నువ్వా? ఎవరో అనుకున్నా, గుర్తొచ్చింది. గుర్తొచ్చింది రాని మీనా నీకు. ఇగో దా వెళ్ళిపోతా, ఇక్కడ వద్దులే కానీ నాకు ఈ జాబ్ వద్దు. సుధీర్ ఎవరు? వద్దు, సగంలో ఉండు. మీనా వచ్చేవి నువ్వు, అనవసరంగా వచ్చిన పాడు. ఎక్కడికి వెళ్తావు చిన్నవాడ, నా చేతుల్లో చిక్కినాక కుర్రవాడ. ఎవరండి మీరు? అవునులే, నేనెలా గుర్తుంటాను రా నీకు? మార్నింగ్ ఒకరు, ఆఫ్టర్నూన్ ఒకరు, ఈవినింగ్ ఒకరు, నైట్ ఒకరు, మిడ్ నైట్ ఒకరు. మేడం మీరు అనవసరంగా లేనిపోయినని చెప్తున్నారు మేడం. నేను చాలా మంచివాడిని అండి, నాకు ఎవరో మీరు తెలియదు. నిజంగా నేను తెలీదా? తెలీదు. పబ్కి వెళ్ళినప్పుడు మర్చిపోయావా? లాడ్జ్కి వెళ్ళినప్పుడు మర్చిపోయావా? పార్క్ వెళ్ళినప్పుడు మర్చిపోయావా? అయినా అక్క నేను ఎలా పడేసాడు అక్క వాడు. నన్ను ఇలియాన్ ఎలా ఉంటావని పొగిడేవాడే. ఇదంతా సరేనేవే, మరి నా సంగతి ఏంటి? నీ సంగతి ఏంటా? ఎవరమ్మా నువ్వు? అమ్మో అమ్మో ఇలా నటిస్తున్నాడు చూసారండి. చేసినవన్నీ చేసి ఇప్పుడు ఏం తెలియనట్టుగా నటిస్తున్నావు కదరా. నేనేం చేశానమ్మా? ఎవరు అసలు? నువ్వు నాకు కల్లోకి వచ్చావురా. కళ్ళకి వచ్చానా? అంటే ఇది వీడు కల్లో చేసిందా? ఎవడో వస్తే పర్లేదురా, నువ్వు కల్లో వస్తే అయ్యేది ఇదే. అమ్మా నాకు అసలు సంబంధం లేదండి. అదే నేను అంటున్నా, నాకు అప్పటి నుంచి ఏమంటున్నా తెలుసా? ఇదిగో నువ్వు ఎక్కడుంటావు, మీ ఇల్లు ఎక్కడ, మనం కలుసుకుందాం అక్కడ. రోజా గారు ఎలా అనిపించింది మన సుధీర్ రాస్లీల? కళ్ళకి కట్టినట్టుంది. అమ్మాయిలనే పడేస్తావు అనుకున్నా, సడ్డంలను కూడా పడేస్తున్నావు ఈ మధ్య. నాకు అవినాష్ చేస్తున్నంత సేపు నాకు మైండ్ లో సీను తిరుగుతున్నాడు కదా, నాకు అదే అనిపిస్తుంది. సో ఆ సీను తిరుగుతూనే ఉన్నాడు. అవినాష్ ఎలా చేస్తాడు అనుకున్నా ఎంటర్ అయినప్పుడు, కానీ చాలా బాగా చేసావు అవినాష్. నిజాలు మాత్రం సన్నీ నోట్లో నుంచి అక్కడక్కడ బయటపడిపోయాయి. కామెడీగా చెప్పాడు, కానీ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు ఈ రోజు. బాగుంది. థ్యాంక్స్ మేడం. నాగబాబు సార్, అన్ని పంచెస్ లో ఎక్కువ మేజారిటీ ఆఫ్ ద పంచెస్ వర్కౌట్ అయ్యి అండ్ నైస్ కిట్. థ్యాంక్ యూ సార్. వితౌట్ రామ్ ప్రసాద్ అండ్ సీను చేస్తాను సార్. చేస్తున్న వాళ్ళు గుడ్, బాగుంది సుధీర్, గుడ్ గుడ్. ఓ స్ట్రిక్ట్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు పటాస్ ప్రకాష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయిత్తు, నిన్ను రొమ్మియోగా మారినది లగ్గాయిత్తు, నాకు గుండెల్లో నా పుట్టుకొచ్చే సగాయిత్తు, అది భామ కాదు బాతు. నిన్ను క్లాసుల్లో చూసినది లగ్గాయిత్తు. సార్ ఆపండి, మీరు చేసే పనేంటి, పాడే పాట ఏంటి సార్? అరే నీకు తెలుసు కదరా, నాకు ఇన్నటి నున్నటి రోడ్ అయినా ఆ రోడ్డు మీద హెల్మెట్ పెట్టుకొని జివ్ 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 అని లాంగ్ రైడ్ వెళ్తే ఎంత సుఖంగా ఉంటుందో. సార్ మీరు ఎస్ఐ సార్, చీప్ గా హెల్మెట్ పెట్టుకొని తిరగడం ఏంటి సార్? అరే నేను ఎస్ఐయా, హోమ్ గార్డా, సిఐ అన్నది కాదురా, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడు హెల్మెట్ పెట్టుకోవాల్సిందే పెట్టుకోవాల్సిందే పెట్టుకోవాల్సిందే. ఎవడైనా బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకున్నాడంటే అర్థం ఉంది, రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకోవడం సార్ దరిద్రంగా. పిచ్చోడా, మనం బండి నడిపేప్పుడే కాదురా ప్రమాదం, పక్కోళ్ళు నడిపినా కూడా ప్రమాదమేరా. ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ హెల్మెట్ లేకుండా నిలబడ్డామనుకో రోడ్డు మీద, ఏ లారీ వచ్చి గుద్దేసింది అనుకో, ఎవరికి ప్రమాదం? మనకే. పైన లైట్ టక్ మన ఊడి నెత్తి మీద పెట్టింది అనుకో, ఎవరికి ప్రమాదం? మనకే. అందుకే రా హెల్మెట్లు పెట్టుకోవాలి సార్. అయితే మీకు హెల్మెట్లు పిచ్చండి సార్. ఇది పిచ్చి కాదురా దరిద్రుడా, నాలోని బాధ, ఆవేశం, కోపం, తపన. పైన చూసావే నా డీరెస్ట్ ఫ్రెండ్, నా చిన్ననాటి స్నేహితుడు రా, వాడు ఒక రోజు బైక్ ఎక్కి కోటికి లాసోడు కాటికి వెళ్ళిపోయాడు రా. అడ్రస్ మిస్ అయ్యాడేమో సార్. కాదురా హెల్మెట్ మిస్ అయ్యాడు. వీడు మన ఏరియాలో ఫేమస్ చైన్ స్నాచర్ సార్. పట్టుకోండి సార్, పట్టుకోండి సార్, పట్టుకోండి అంటే బిత్తి చూపులు చూస్తారండి సార్, పట్టుకోండి. ఆపురా, ఆపు 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 వాడిని వదిలే. ఇక్కడ నీ మెడలో చైన్ ఉందారా?
ఉంది సార్. వాడికి ఇచ్చేయి. సార్ ఇచ్చేయి. తీసుకోరా. జోబులు ఎంత ఉంది? నిన్నే శాలరీ తీసుకున్నా 20,000 ఉంది. అది కూడా వాడికి ఇచ్చేయి. సార్ ఇచ్చేయి. రారా సార్ ఇంకెప్పుడు దొంగతనం చేయండి సార్. దగ్గరికి రారా. ప్లీజ్ సార్. వెళ్ళిపో. సార్ ఇదేంటి సార్, దొరక్క ఒక దొంగ దొరికితే అలా పంపించేశారు. ఏరా వాడు నీ కంటికి దొంగలా కనిపిస్తున్నాడు రా. వాడు నా కంటికి ఒక బాధ్యత గల పౌరులా కనిపిస్తున్నాడు రా. వాడు బాధ్యత గల పౌరుడు సార్. వాడు హెల్మెట్ పెట్టుకున్నాడు రా. రాను మీ హెల్మెట్ పిచ్చి పీక్స్ లోకి వెళ్ళిపోతుంది సార్. అరే నాది పిచ్చి కాదురా, ఉద్యమం. హెల్మెట్ల ఉద్యమం. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడు హెల్మెట్ల ఉద్యమం పెట్టుకుని ఎవరు ఈ పోరాటం ఆగదు ఆగదు ఆగదు. సడన్ బ్రేక్ ఎక్కడ పడిపోతావు. ఏమ్మా నువ్వు దిగు. ఏమ్మా నువ్వు హెల్మెట్ పెట్టుకోలేదే? బైక్ నడిపేవాడే కాదు హెల్మెట్ పెట్టుకోవాల్సింది, పైన కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. అప్పుడే నీకు సురక్షితం, వాడికి సురక్షితం. అదేంటది? ఎందుకంటే రేపు మీరు స్పీడ్ గా రోడ్డు మీద వెళ్తున్నారు అనుకో, ఏ యాక్సిడెంట్ జరిగింది అనుకో, హెల్మెట్ వాడు పెట్టుకున్నాడు కాబట్టి బతికిపోతాడు, నువ్వు లేవు కాబట్టి చచ్చిపోతావు. అప్పుడు ఎవడమ్మా రెస్పాన్సిబిలిటీ? వాడు ఇంకో దాన్ని చూసి వెళ్ళిపోతాడు. ఎవరు బాధ్యులు? సార్ ఇన్ని రోజుల కింద కళ్ళు తెరిపించారు సార్. ఇద్దరు హెల్మెట్లు వాడండి, అప్పుడే మీ ఇద్దరికి సురక్షితం. వెళ్ళండి. ఆయన వాడండి సార్. మీరు ఇంత చెప్తున్నా కూడా రోడ్డు మీద హెల్మెట్ లేకుండా నడుస్తున్నాడు. ఆగరా నా ముందే నా రోడ్డు మీద హెల్మెట్ పెట్టుకోకుండా దరిద్రుడా. నేనెవరో తెలుసా? ఎవడైతే నాకంటే రా ఫోన్ కిస్క గొట్టంగా. నీ సిటీ కమిషనర్ రా. నేను సిటీ కమిషనర్. ఊరికి ఎంత మంది కమిషనర్లు వస్తుంటారు పోతూ ఉంటారు, కానీ హెల్మెట్ ప్రకాష్ లోకల్ ఇక్కడ. ఏ కమిషనర్ కు తలకాయలు ఉండవా? దానికి హెల్మెట్ పెట్టుకోరా. నీ సంగతి ఇప్పుడు కాదు, కమిషనర్ తో మాట్లాడతా. ఏంద్రా కమిషనర్ తో మాట్లాడు. వెళ్ళా. మీకు దూలు ఉందని తెలుసు కానీ హెల్మెట్ లో దూల ఈ రేంజ్ లో ఉందని తెలుసా? మీ మాట ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు వినాలంటే మీరు కెమెరామెన్ గంగతో రాంబాబులో పవన్ కళ్యాణ్ గారు లాగా, బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు గారు లాగా అద్భుతమైన స్పీచ్ ఇచ్చి వీళ్ళ కళ్ళు తెరిపించాలి సార్. తెరిపించాలి. వీళ్ళ కళ్ళు అందరివి తెరిపించాల్సిందే, మెసేజ్ ఇవ్వాల్సిందే. నువ్వు 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 కెమెరాలో చూస్తున్న నువ్వు కూడా ఖచ్చితంగా వినాల్సిందే. ఏరా ఆఫ్టర్ ఆల్ 5,000 రూపాయలు కట్టి కొన్న సెల్ ఫోన్ కి ఎక్కడ పడిపోతే పగిలిపోతుందో అని దానికి పౌచ్, స్క్రీన్ గార్డు, గొరిల్లా గ్లాస్ వేసి దాన్ని కాపాడతారే. తలకాయ పగిలిపోతే మళ్ళీ రాదని ప్రాణం తెలిసి కూడా ఎందుకురా మీరు హెల్మెట్లు వాడరు? అరే హెల్మెట్లు అన్నది ఇప్పుడు వచ్చింది కాదురా, మన దేవతల కాలం నుండి వచ్చింది. మనం సృష్టించింది. దేవతలు, వాహనం ఉన్న ప్రతి దేవతలు హెల్మెట్ పెట్టుకుని వాళ్ళ వాహనాలు నడుపుతారా? హెల్మెట్ అంటే ఏంటి? కిరీటం. వాళ్ళు సృష్టించిన మనం ఎందుకురా హెల్మెట్లు పెట్టుకోరు? ఖచ్చితంగా హెల్మెట్లు వాడండి. సరే ఆఖరిగా ఎంత ఒక్క మాట చెప్తాను, హెల్మెట్ రక్షితో రక్షిత. హెల్మెట్లు మీరు వాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది. సార్ బాగా చెప్పారు సార్. ఎందుకురా పండగ రోజు కూడా బాగా రిహార్సల్ చేశాం కదా మొన్న కూడా, ఖచ్చితంగా చేయాలి. మరి పద వెళ్దాం. నాగ్ బాబు సార్ మెసేజ్ ఓరియంటెడ్ స్కిట్ అయినా బాగా చేశాడు ఈసారి. బాగుంది స్కిట్. రోజా గారు నిజంగా మంచి ఒక మెసేజ్ చెప్పావు. డ్రైవింగ్ వల్ల ఈ హెల్మెట్ లేకుండా చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. ఆ ఫ్యామిలీస్ పడే బాధలు చూస్తుంటే నిజంగా బాధేసింది. నైస్. మన ఫటాఫట్ ఫన్ రౌండ్. జడ్జెస్ నాగ్ బాబు సార్, రోజా గారు, ఈ రోజు ఫటాఫట్ ఫన్ రౌండ్ లో వాట్ హావ్ యు థాట్? జిమ్ రౌండ్. జిమ్ రౌండ్ అంటాం అంటే డిప్స్ చేయటం, స్కిప్పింగ్ చేయటం, హ్యాండ్ రెజ్లింగ్, కుస్తీ, సిటప్స్. 2 టీమ్స్, రోజా ఒక టీం, నేను ఒక టీం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే సార్. ఫస్ట్ లేడీస్. సార్ రోజా గారు మీ టీమ్ లో ఫస్ట్ ఎవరు? ఆబ్వియస్లీ అదిరే అభి. నాకు ప్రకాష్. రోజా గారు నెక్స్ట్. సుడిగాలి సుధీ. నాకు రచ్చరవి. కిరాక్ ఆర్పి. కార్తీక్. ముక్కు అవినాష్.
అప్పారావు. రాము. రారా నువ్వు రా. మా టీమ్ లీడర్ అభి. నాగబాబు సార్ మీ టీమ్ లీడర్. మా టీం లీడర్ ప్రకాష్ గారి డెసిషన్ నాది. ఓకే రెడీ. సో జడ్జెస్ వచ్చి 2 టీమ్స్ సెలెక్ట్ చేసుకున్నారు. లెఫ్ట్ సైడ్ నాగబాబు సార్ టీమ్, రైట్ సైడ్ రోజా గారి టీమ్. ఈచ్ టీమ్ లో 5 మెంబర్స్ ఉన్నారు. ఇండివిజువల్ గా ఈచ్ టీమ్ మెంబర్ ఒక స్పెషల్ గేమ్ ఆడతారు. సో ఫస్ట్ గేమ్ వచ్చేసి ఏంటో కనుక్కుందాం. డిప్స్. డిప్స్ అంటే పుషప్స్. సో రోజా గారు మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? అభి గారు ఎవరిని పంపిద్దాం? ఆర్పి. నాగబాబు సార్ మీ టీం నుంచి నా రచ్చరవి వస్తాడు. రెడీ 3 2 1 గో. టైర్డ్ అయినంత వరకు పుషప్స్ చేస్తూ ఉండాలి. స్లోగా 23 రవి చేయరా. 24 రవి చేయరా. 25 ఓకే. సో రోజా గారి టీం 0, నాగబాబు సార్ టీం 1. ఓకే జడ్జెస్, సో నెక్స్ట్ గేమ్. నెక్స్ట్ స్కిప్పింగ్. సో రోజా గారు మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? మా రాముని వస్తారు. అరే కార్తిక్ తీసుకోరా. సో రాము అండ్ కార్తిక్ మీరు అలసిపోయినంత వరకు ఆడుతూ ఉండాలి. ఎవరు ఫస్ట్ టైర్డ్ అయిపోతే వాళ్ళ అవుట్. ది అదర్ పర్సన్ ఇస్ ద విన్నర్. ఓకే రెడీ. Music. Disco. పోకూడదు. Party, let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 మేమంతా చాలా naughty. ఓకే మనం వెళ్ళి డిన్నర్ చేసుకొని వద్దాం. రాము గారికి ఆల్సో వస్తుంది. ఏం పర్లేదు, నువ్వు కొడుతున్నావు, మంచిగా కొట్టు. ఇప్పటి వరకు రోజా గారు ఒక్క మ్యాచ్ కూడా విన్ కాలేదు. రాము అంతా నీ చేతిలో ఉంది. నువ్వు ఆగు. కార్తిక్ ఆగిపోతున్నాడు, దమ్ము వచ్చేసింది. అదే ఎనర్జీ. కార్తిక్ కి అయిపోయింది గాలి. రాము సూపర్, గో వెరీ గుడ్ వెరీ గుడ్. పడుకుంటాం మేము. మనం ఈ స్కిప్పింగ్ కాంపిటీషన్ అయినంత వరకు ఎలా అనిపిస్తుందండి? మనం ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి నెక్స్ట్ వీక్ వచ్చే థర్స్డే జబర్దస్త్ కి చేరుతున్నాం. ఏం పర్లేదు రాము, వాళ్ళు ఊరికే అలా అంటారు అంతే. రోజా గారు స్టిల్ ఎట్ 0, నాగబాబు సార్ 2 points. ఓకే జడ్జెస్, సో నెక్స్ట్ గేమ్ హ్యాండ్ రెజ్లింగ్. సో నెక్స్ట్ మ్యాచ్ వచ్చి హ్యాండ్ రెస్లింగ్. అప్పారావు హ్యాండ్ రెజ్లింగ్ సంపే. అవినాష్ దా. సో అవినాష్ వర్సెస్ అప్పారావు గారు. 1 2 3. అప్పే అప్పే నీదే వీడియో. అప్పే లుక్ అప్పే అప్పే అప్పే. ఓకే కంగ్రాచులేషన్స్ రోజా గారు. థ్యాంక్ యూ అవినాష్. ఓకే సో నెక్స్ట్ మ్యాచ్ వచ్చి కుస్తీ అంటే రెస్లింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు బి. మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? అభి వస్తుంది. నాగబాబు సార్ మీ టీం నుంచి ప్రకాష్ అండ్ అభి. ఆ రెడ్ లైన్ మధ్యలో మీ ఇద్దరు ఫస్ట్ క్యాచ్ చేసుకుని హ్యాండ్స్
ఒకరినొకరు బయటకు తోయడానికి ప్రయత్నించండి. ఎవరు రెడ్ ఆ సర్కిల్ నుంచి బయటకు వెళ్తారో వాళ్ళు అవుట్. ఓకే ఓకే బాయ్స్, రెడీ? 3 2 1 గో. మై గాడ్, ఓ మై గాడ్. సో రోజా గారు 2 పాయింట్స్, నాగబాబు సార్ 2 పాయింట్స్. టై టై ఇప్పుడు ఇద్దరులో. ఓకే, సో నాగబాబు సార్, రోజా గారు నెక్స్ట్ మ్యాచ్ ఏంటి? సిట్ అప్స్. The last match, which is sit-ups between Rakesh and Surigani Sudhir. So let's begin the sit-ups. Then count chestanu. Evaru maximum chestaru vale winners. So get ready. Ready. 3 2 1 go. 1 2 అక్కడ అయిపోయింది. అక్కడ రాకేష్ అవసరం అని Body నా మాట విను. ఆడేంటి సార్ యాంగిల్ మార్చి చేస్తున్నాడు. టూ మచ్. 52 వెరీ గుడ్ సుధీర్, కీప్ గోయింగ్ సుధీర్. సుధీర్ 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 100. Rakesh, 21 you can do it. 93 94 goes to రోజా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సుధీర్ అండ్ రాకేష్ 173 సిటప్స్ చేస్తారని. సూపర్. సూపర్. లెట్స్ స్టార్ట్ విత్ సుడిగాని సుధీర్ అండ్ టీమ్. రాకింగ్ రాకేష్ అండ్ కిరాక్ ఆర్పి. పటాస్ ప్రకాష్ అండ్ టీమ్. రక్ష రవి అండ్ టీమ్. అద్రే అభి అండ్ టీమ్. So మన ఇవాల్టి performer of the day goes to అద్రే అభి. Party, party, party. Let's together party. Cutie, 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 babe. సో ఈ రోజు ఫస్ట్ నాగ్ బాబు సార్ ప్రెజెంట్ చేయబోతున్నారు 10,000 రూపీస్ ఫ్రమ్ ఎక్స్ట్రా జబర్దస్త్ మన ఫటాఫట్ వన్ రౌండ్ విన్నర్ రోజా గారు అండ్ టీమ్. Naughty, naughty, naughty. మేమంతా చాలా naughty. Now it's time to present the big check, performer of the day check from MVR Mall, Vizag, 10,000 rupees, which goes to మన కండల్ మండల్ అద్రే అభి అండ్ టీమ్. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Okay viewers, so extra zabardast superb episode ని ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ థర్స్డే కలుద్దాం, సేమ్ టైం
same channel. Until then, take care. Bye bye. We all love you guys. Extra.